ఈరోజు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి ముందస్తుగా కోమటిరెడ్డి కూతురు పేరు వినపడ్డది. చాలాసార్లు ఆయన దాదాపు గట్టిగా కూడా లాబింగ్ చేసిండు. నిజంగానే నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న లాబింగ్ నడవకుండా ఈరోజు ఎవరైతే అక్కడ భువనగిరి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డికి సంబంధించిన మనిషి ఆయన గెలుపు కోసము 10 సార్లు 20 సార్లు ఈరోజు కోమటిరెడ్డి బ్రదర్స్ గారు ఇంటికి వెళ్ళిండు, మంత్రి పదవి ఆఫర్ చేసిండు, ఇంత జరుగుతుంది, ఇంత చేసిండు, ఆయన గెలుపు కోసం ఇంత ప్రయత్నం చేసిండు. మరి అదే సంబంధించిన దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అద్దంకి దయాకర్ వాళ్ళు కనీసం ఉమ్మడి నల్గొండ జిల్లాకు అడుగు కూడా పెట్టనిస్తలేరు. ఆయన మీద మాత్రం కనీసం మాట్లాడతలేరు. దీన్ని ఎట్లా చూడొచ్చు? దీని ఏముంది, రాజకీయంగా వాళ్ళకి బలం ఉంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళకి జిల్లాలో కొంచెం బలం ఉంది. అక్కడ ఏంది, మళ్ళీ అక్కడ అన్నదమ్ముల పంచాయతీ. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి భార్య పోటీ చేయాలని అనుకున్నారు. అది కోమటిరెడ్డి భార్యకి ఇష్టం లేదు. ఓహో, ఇది ఫ్యామిలీ పంచాయతీ ఇష్టం లేకపోయేసరికి బిడ్డ రంగంలో తీసుకొచ్చారు. బిడ్డ తీసుకొచ్చి ఇక కుటుంబంలో ఎవరికి లేదు అనేది తీసుకురావడం జరిగింది. ఆ పొత్తుల ఏంటంటే ఈయనని చామల కిరణ్ కుమార్ రెడ్డిని రేవంత్ మనిషిగా వీళ్ళని ఒప్పించి రాజగోపాల్ రెడ్డిని ముందు కోమటిరెడ్డి వెంకరెడ్డిని ఒప్పించి పోటీ పెట్టించినాక రాజగోపాల్ రెడ్డి పని చేస్తాడో లేదా అన్న అనుమానం కొద్దీ రాజగోపాల్ రెడ్డి ఇంటికే పోయింది అన్నట్టు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన మనిషి కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియాలంటే రాజగోపాల్ మునుగోడు నియోజకవర్గం కీలకం, భువనగిరి పార్లమెంటు మొత్తం ఆయనకు అవగాహన ఉంది, డబ్బు ఆర్థికంగా అన్నీ ఉన్నాయి. ఆ నేపథ్యంలో సాయం చేసినప్పటికీ దగ్గరుండి చేయి, నీకు భవిష్యత్తులో రాజకీయంగా ఏదైనా చేస్తాను ఎన్నడు పోని ఎన్ని తిట్లు తిట్టిండు. అసలు మునుగోడు బై ఎలక్షన్లో బీజేపీలోకి పోయినప్పుడు ఆ బయటలు అన్ని వేస్తే రాజగోపాల్ రెడ్డిని తిట్టిన తిట్టు లేదు రేవంత్ రెడ్డి నీచ్ కామె అన్ని అన్నాడు. అన్ని అన్న వ్యక్తి ఇంటికి పోయి ఈయనే ఇంటికి పోతే కూడా మళ్ళా సీఎం టేబుల్ మీద కూర్చుంటే ఒక ముగ్గురు సమానంగా కూర్చునేటట్టు. ఎందుకంటే చామల కిరణ్ కుమార్ రెడ్డిని నా దగ్గర వ్యక్తి గెలిపియాలి అని చెప్పి రాజగోపాల్ రెడ్డిని మచ్చిక చేసుకొని బతిలాడి ఆ రకమైనటువంటిది నీకు రాజకీయంగా ఎట్లా ఇబ్బంది లేకుండా చూసుకుందాం, మన అందరం కలిసేద్దాం అని ఒక మాట చెప్పుకొని భువనగిరి పార్లమెంట్ ఎట్లా అయినా గెలిపించుకోవాలనే దాంతో ఆ రకమైనటువంటి వ్యూహంతో పోయిండు. అందులో భాగంగానే అక్కడికి పోయినప్పుడు రాజగోపాల్ రెడ్డిని ఈ రకంగా ఇంటికి పోయి మెప్పిస్తే మళ్ళీ మీటింగ్ పోయినాక కోమటిరెడ్డి వెంకరెడ్డిని కూడా మెప్పియాలి కదా. ఆ తర్వాత అర్హత ఉందంటే అసలు కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకరెడ్డికి అది నిజంగా అవమానం. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు వచ్చిండు అనుకుంటాడు ఆయన, ఆ మాట నిజమైన ఈయన డైరెక్ట్ ఐపీఎస్, ఆయన హోమ్ గార్డ్ అని ఆయన అన్నాడు, మేము హోమ్ గార్డ్లో అన్నది అది నిరూపితం అయింది కదా. ఆయనకు అవమానకరం కోమటిరెడ్డి వెంకరెడ్డికి. నుంచి కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి, కాంగ్రెస్ ఉన్న వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవులు తెలంగాణ రాష్ట్రం కోసం నేను దాన్ని అంగీకరించాను. ఆయన రాజీనామా చెప్తాడు కదా, ఆయన రాజీనామా చేయటానికి అది వేరే ఉండదు. మిడ్ బానేర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటిది ఉన్నది, దాని పూర్తి సమాచారం ఉంది. అది తీసుకున్నాక మిడ్ బానేర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులో ఒకటి కావాల్సి అంటే దానికి సంబంధించింది అప్పుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకోలే. నేను ఒప్పుకోకపోతే రిజైన్ చేస్తా అంటే మంత్రి పదవి చేస్తే చేయాలి కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు. కాదు, అది వాస్తవానికి తెలంగాణ కోసం కాదు. ఎందుకంటే మేము యాజ్ ఎ రిపోర్టర్ గా మేము అప్పుడు సెక్రటరీ సీఎంఓ చూసేవాళ్ళు, మాకు అవగాహన ఉంది. తెలంగాణ కోసం ఆ టైంలో ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో అది దానికి ఉపయోగించుకోవడం జరిగింది. వాస్తవానికి అది నేను తెలంగాణ కోసం చేసిన అనేది ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యవహారం. రాజీనామా చేసి ఒక కొద్ది రోజులు ధర్నా చేసిండు, నిరాహార దీక్ష చేసిండు నల్గొండ క్లాక్ టవర్ దగ్గర. ఇదంతా జరిగినటువంటిది. అదంతా పోరాటంలో భాగం. అలాంటి వ్యక్తి ఆ టైంలో రేవంత్ రెడ్డి సమైక్యవాదం వినిపించి తెలంగాణ ప్రజల మీద తుపాకీ ఎక్కుపెట్టినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చి నా తర్వాత అర్హత సీఎం నా తర్వాత అర్హత మీకే సీఎం అనేది చెప్పడం అది కోమటిరెడ్డి వెంకరెడ్డికే అవమానం. అది ఆయన ఎట్లా తీసుకుండో మరి ఎట్లుంటుందో కానీ ఆ రకమైనటువంటి అది మనసులో ఉంటుంది. భువనగిరికి వచ్చి నాకు చెప్పి ఆయన మనసులో ఉంటది. ఇవన్నీ ఏంది సమయం వచ్చినప్పుడు బయటపడతాయి. ఇప్పుడు మొత్తం ఆ రకం కాంగ్రెస్ పార్టీలో సమయం వచ్చినప్పుడు అవన్నీ బయటపడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడే
సమయం ఎప్పుడు వస్తుంది? అవును. ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్లు అనుకున్నన్ని స్థానాలు రాకుండా ఉండి, ముఖ్యంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి స్థానాల రిజల్ట్ను బట్టి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తు ఫ్యూచర్ తెలుస్తుంటుంది తెలుస్తుంది అంతే.